తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోకో గింజలు కొనుగోలు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనట్టు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రకటించారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసగిస్తున్న మోండలీస్ కంపెనీ, ఇతర బహుళజాతి కంపెనీల మోసాలకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ పరిష్కారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులు ధర్నా నిర్వహించారు. కోకో రైతులకు న్యాయం చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని, కార్పొరేట్ కంపెనీల మోసాలను అరికట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కంపెనీల లెక్కలేనితనాన్ని రైతులుగా మేము దీన్ని ఖండిస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ లో వచ్చినటువంటి కంపెనీ యాజమాన్యం రైతులకు బిచ్చం వేస్తున్నట్టుగా ఈ రోజు అంతర్జాతీయ ధర 880 రూపాయలు ఉండగా 450 రూపాయలకి కొంటాము, దయదలిచి కొంటాము అని చెప్పడం ఇది ఒక దుర్మార్గం, వాళ్ళ కుట్రలో భాగం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, పార్థసారథి గారు ఎన్ని రకాలుగా వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళ దగ్గర నుంచి ఒక మొండితనంతో కూడినటువంటి సమాధానం వచ్చిందే తప్ప హేతుబద్ధమైనటువంటి సమాధానం రాలా. కిందటి సంవత్సరం వరకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇచ్చిన రేటు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదు, సగానికి సగం ఎందుకు తగ్గించారు అంటే వాళ్ళ దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. కిందటి సంవత్సరం వరకు రానటువంటి డిమాండ్ సప్లై, వాళ్ళకేదో డిమాండ్ తగ్గిందంట, వాళ్ళ దగ్గర నిల్వలు ఉన్నాయంట, అందువల్ల రేటు తగ్గించేశామనేది కిందటి సంవత్సరం వరకు గత 25 సంవత్సరాల్లో ఏనాడు లేనటువంటి వాదన ఈ రోజున తీసుకొస్తున్నారు. ఆ వాదన ఖండించడానికి కూడా కస్టమ్స్ నుంచి, కామర్స్ మినిస్ట్రీ నుంచి, అఫీషియల్ సైట్స్ లోంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి గణాంకాలు వాళ్ళకి చూపించాం. ఏప్రిల్ 25వ తారీఖును కూడా భారతదేశంలోని ఇంపోర్టు సంస్థలు కోకో గింజల్ని కిలోకి 1074 రూపాయలకి కొన్నటువంటి ఆధారాలు కూడా చూపించాం మంత్రి గారికి, అధికారులకి. అది చెప్పినా గాని కంపెనీ నుంచి ఏమాత్రం చలనం రాల. మాకు ఈ మీటింగ్ ద్వారా అర్థమైంది ఏంటంటే, బహుళజాతి సంస్థలు ఈ కోకో బీన్స్ నుంచి చాక్లెట్లు, ఇతర పదార్థాలు తయారు చేసే బహుళజాతి సంస్థలన్నీ భారతదేశం వరకు వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి, కార్టెల్ లాగా ఏర్పడి ఈ సంవత్సరం రైతుల్ని మానసికంగా వాళ్లతో గేమ్స్ ఆడుతూ రేట్లు సగానికి సగం తగ్గించే కుట్రకి జనవరి నుంచే తెరలేపారు. ఆ కుట్రని ఇవాళ వరకు వాళ్ళు విజయవంతంగా కొనసాగిస్తున్నారు అనేది మాకు ఇవాళ అర్థమైంది. కోకో గింజల విషయంలో ప్రభుత్వానికి ఇప్పటి వరకు చట్టపరంగా ఎటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఈ రోజున వాళ్ళని ఏ రకంగానూ నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి మంత్రి గారు 50 రూపాయలు గవర్నమెంట్ వైపు నుంచి కిలోకి ఇచ్చి మీకు 500 రూపాయలకి కొనిపిస్తామని చెప్పడాన్ని కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆ ఇచ్చే 50 రూపాయలు మన ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్న పన్నుల డబ్బులు, పేద కూలి జనాల దగ్గర నుంచి తీసుకున్నటువంటి జిఎస్టి పన్నుల్లో నుంచి కిలోకి 50 రూపాయలు గవర్నమెంట్ రైతులకు ఇస్తాననడం మన జేబులో డబ్బులు తీసుకుని మనకే ఇచ్చినట్టుగా ఉంది తప్ప ఈ కంపెనీలను ఏమాత్రం ఒక్క రూపాయి కూడా వాళ్ళు రేటు పెంచే పరిస్థితి కనపడలా. కాబట్టి ఈ త్రైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనాయి. ఇందులో ఎటువంటి పురోగతి లేదు. వారం రోజుల కిందట ఏదైతే పరిస్థితి ఉందో అదే ప్రతిష్టంభన, అదే పరిస్థితి ఈ రోజుకి కొనసాగుతుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ థియేటర్స్ బంద్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సంయుక్త సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. అలాగే 3 సెక్టార్ల నుంచి ఒక కమిటీ వేస్తున్నామని, నిర్ణీత సమయంలోగా సమస్యలను పరిష్కరించుకుంటామని తెలిపారు. 30న ఈసీ సమావేశంలో కమిటీ ఎవరనేది నిర్ణయిస్తామని, థియేటర్ల బంద్ పై ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారు. చాలా షార్ట్ నోటీస్ లో మీరు ఇక్కడ అసెంబ్లీ అవడం అనేది థ్యాంక్ యూ ఫర్ దాట్. గత వారం 10 రోజులుగా ఏం జరుగుతుంది అనేది థియేటర్స్ విషయం కానీ, డిస్ట్రిబ్యూటర్స్ విషయం, ప్రొడ్యూసర్స్ విషయం అండ్ వేరియస్ వేస్ లో బయటకు వచ్చింది. సో మీరందరూ చాలా మంది అడగడం జరిగింది. వన్స్ జాయింట్ మీటింగ్ అయిపోయినాక విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్. ఇవాళ పొద్దున 11 o'clock జాయింట్ మీటింగ్ of producers, distributors and exhibitors of both the states, Telangana and Andhra Pradesh. We had a meeting, very healthy meeting on a positive note. And ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే, 1వ తారీఖు నుంచి వచ్చింది కదా, అది ఒక రాంగ్ డైరెక్షన్ వెళ్ళింది. చర్చలు జరగకపోతే ఆ కండిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఒరిజినల్ వర్షన్. కానీ 1వ తారీఖు మూసేస్తాం అనే వర్షన్ పెట్టింది. అది చాలా మంది ఇండివిజువల్ గా అందరూ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవాళ ఏంటంటే అది మూసివేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ us పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళ యువత అనుకుంటున్నారు. ఈచ్ సెక్టర్ హస్ గివెన్ టు ద చేంబర్. ఈ 30th మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్ లో చర్చించి వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ కమిటీ. ఒక కమిటీ ఫార్మ్ చేసి పాజిటివ్ నోట్లు ఫర్దర్ గా వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ ఇన్ ద సెన్స్ టైం లైన్ పెట్టుకుని, ఆ టైం లైన్ లో మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ, ఎందుకంటే 3 సెక్టార్స్ ఇష్యూ ఎందుకంటున్నానంటే అన్ని ఇంటర్లింక్డ్ అయ్యి ఒకదానికి ఇంటర్లింక్డ్ ఉంది. సో ఇవన్నీ కూడా అన్ని సెక్టార్ పరిగణలోకి తీసుకుని వీ మూవ్ ఫార్వర్డ్ ఇన్ పాజిటివ్. సో టైం లైన్ పెట్టుకుని మాక్సిమం ఆ ఉన్న సమస్యలు, ఇంటర్నల్ గా ఉన్న సమస్యలు వీల్ సాల్వ్ దమ్. చేంబర్ ఉంటుంది, చేంబర్ విల్ గెట్ ద హోల్ థింగ్. 30th ఈసీ మీటింగ్ రోజు ఆ కమిటీ వేయడం జరుగుతుంది. From there, the whole thing is going to go forward. Right now, ఈ బంధు గింజ అనేది అటువంటి ఏమీ లేవు. It's the clarity. Okay, na? ఇక్కడ మీకు all of us are there. All organizations are there. Telugu Film Chamber of Commerce, Telugu Film Producers Council, Telangana State Film Chamber of Commerce, which are the main bodies of the industry. All of us are here. ఈ బాడీస్ లో ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గాని from all state of both the states are present in these bodies. So అందరి సమక్షంలోనే ఇది జరిగింది. On a positive note, we are going to move forward. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో ఆటో డ్రైవర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ జయసూర్య. గురజాల సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్త హరికృష్ణకు పార్టీ నేతల పరామర్శ. అతని పట్ల దారుణంగా వ్యవహరించిన సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్. కోకో గింజల కొనుగోలు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు విఫలం. న్యాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు ధర్నా. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.